నమస్తే. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. నేను మీ వంశీకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్ అంటే వైసీపీ బ్యాచ్ ఎవరైనా సరే ఏ కార్యక్రమాలు చేపట్టినా ఏది జరిగినా ఆ మరుసటి రోజే దాని యొక్క గుట్టు, దాని భాగవతం, వాళ్ళు చేసినటువంటి అంటే ఆ పనిలో వాళ్ళు చేసినటువంటి మాయ, మన కళ్ళకి భ్రమ కల్పించే మాయ ఏదైతే ఉంటుందో ఆ మాయ యొక్క గుట్టు మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అదేంటో కానీ వీళ్ళు ఏ పని చేసినా అంతేనండి. సరే, ఇదంతా చెప్తున్నావు, మరి ఈరోజు ఏం పని చేశాడని నువ్వు చెప్పబోతున్నావు, దాని సంగతి చెప్పు అనుకోవచ్చు. అయితే ఆ సంగతి చెప్పబోయే ముందు మిమ్మల్ని అందరినీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ సమాచారం తెలియాలి కాబట్టి అందరికీ చేరేలా షేర్ చేయండి. ఓకే, ఇక టాపిక్ ఏంటంటే హండ్రెనీవా ప్రాజెక్ట్ కుప్పం. నిన్న కుప్పం దగ్గర జరిగినటువంటి సభలో హండ్రెనీవా ప్రాజెక్టు గురించి, హండ్రెనీవా ప్రాజెక్టులో కృష్ణా జలాలకి బటన్ నొక్కాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బటన్ నొక్కే కార్యక్రమంలో చాలా పెద్ద పెద్ద మాటలు వాడాడు పాపం జగన్మోహన్ రెడ్డి గారు తెలియక. ఎందుకంటే తన గుట్టు బయటకు వస్తుందేమో, ప్రజలు కనిపెట్టేస్తారేమో అని తెలియని స్థితిలో వాగినటువంటి వాగుడు అనమాట అదంతా కూడా. పాపం అనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ వాళ్ళు ఏమనుకుంటారంటే, జనాలు పాపం పిచ్చోళ్ళు, మనం ఏది చెప్పినా నమ్మే స్థితిలో ఉన్నారు, మనం ఏది ఇస్తే ముష్టి 30 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు, 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటారు, మళ్ళీ ఆ 10 రూపాయలకి 100 రూపాయలు మనం తీసుకున్నా వాళ్ళు ఏం అనుకోరులే, వాళ్ళకంత నాలెడ్జ్ లేదు, వాళ్ళకంత బుర్ర లేదు, ఏపీలో ప్రజలంతా బుర్ర తక్కువ దద్దమ్మలు అనేది వైసీపీ వాళ్ళ యొక్క ఆలోచన. కానీ ప్రజలు అలా లేరు కదా. తెలుగు వాళ్ళు అంటేనే తెలివైన వాళ్ళు వాస్తవంగా, కానీ బయటికి కనపడరు అంతే. ఇప్పుడు సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మాయ చాలా ఘనంగా సాక్షి పేపర్లో రాసుకున్నారు. కృష్ణా జలాలు కుప్పంలో ఎవరూ చేయలేని పని నేను చేశాను, బీడు భూముల్లోకి జర్జరా కృష్ణమ్మ పరిగెత్తింది. ఐపాక్ ఏదైతే పేపర్ ఇస్తుందో అదే పేపర్ స్టడీ చేసేస్తాడు కదా మన జగన్ రెడ్డి. అదే విధంగా పాపం డప్పాలు కట్టుకున్నాడు, సొంత డప్పు ఆయనే వాయించుకున్నాడు. ఏదో సినిమాలో ఎవరి డప్పాలు కొట్టుకుంటారా అన్నట్టుగా పాటలో ఆయన డప్పు ఆయన వాయించుకున్నాడు. తర్వాత సంగతి సరే, ఈయన చెప్పినట్లుగా నిజంగా కృష్ణమ్మ పరుగులెత్తిందా లేదా అనేది మన దగ్గర ఒక వీడియో ప్రూఫ్ ఉంది. ఆ ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను. వాస్తవంగా అక్కడ జరిగినటువంటి రూపం ఏంటంటే, ఈయన ఏదైతే బటన్ నొక్కడానికి వస్తున్నాడు అనేది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆ పైనుంచి మనకి జలాలు వస్తాయి కదా, అక్కడే కొంత తాత్కాలికమైనటువంటి ఏర్పాటు చేశారు అన్నమాట. నీటిని నిల్వలు చేసి బటన్ నొక్కడంతో వచ్చే కార్యక్రమం వాళ్ళు ముందు రోజే ఏర్పాట్లు చేసుకున్నారు. అది ఎవరికి తెలియని విషయం అది. సరే, నిజంగా కృష్ణమ్మ బటన్ నొక్కి జరజరా బిరబిరా పాడితే పారింది అనుకోండి, సపోజ్ పారింది అనుకోండి. అలాగా నిన్న బటన్ నొక్కినటువంటి కృష్ణా జలాలు ఈరోజు ఆవిరైపోయినాయా, మాయమైపోయినాయా? మన కళ్ళకి అంటే ఆంధ్ర ప్రజల కళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించే జగన్ మాయ ఏ రకంగా ఉంటుంది అనేది ఈ విషయంలోనే మీరంతా అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి జగన్ ప్రేరేపిత మాయ, జగన్ మాయ ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఒక వీడియో ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. వీడియో ఒకసారి వినండి, విన్న తర్వాత మాట్లాడతా. వీడియో చూడండి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన కుప్పం ప్రాంతానికి హంద్రీనీవా కాలువ నీళ్లు వదులుతామని హెలికాప్టర్లో వచ్చారండి. వచ్చి అక్కడ ఆడో స్టాక్ అయిన నీళ్లు వదిలేసాడు. నిన్న 11:30కి అట్లా వదిలింటాడు అనుకుంటా. రాత్రి 10:30కి తీరా నిలిచిపోయింది. ఇదే హంద్రీనీవా కాలువలోనే ఎంకేపురం గ్రామస్తులు మన టీడీపీ కార్యకర్తలు అందరూ కూకొని ఉన్నాము. ఎందుకండి ఈ మోసాలు? జనాల్ని ఎందుకు మోసం చేస్తారు చెప్పండి. ఏమో చంద్రబాబు నాయుడు 88% పూర్తి చేశాడు, 400 కోట్లు ఖర్చు పెట్టి కాలువ కడితే 5 సంవత్సరాల నుండి 11% నిధులు విడుదల చేసే కాకుండా తణుకలాడి లాస్ట్ మూమెంట్లో ఇంక ఎలక్షన్ కోడ్ వస్తా ఉందని ప్రజల్ని యామారిద్దామని వచ్చి హంద్రీనీవా కాలువ నీళ్లు వదిలేశారు. నిన్న పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఇంత అంతా కాదు, పెద్ద పెద్ద మాటలు, లెక్కలేని తప్పులు చెప్పేసి కోట్లు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు తిట్టేకే సరిపోయింది వాని మీటింగ్ అంతాను. అందరూ చూశారు, వీడియోల్లో చూశారు, టీవీల్లో చూశారు. వాని అహంభావము, వాళ్ళు తప్పులు
వాళ్ళు మోసాలు అంతా నన్నంతా ప్రజలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఏం లేదు. మీకు పోయే కాలం దగ్గరలో వచ్చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ప్రజలను మోసం చేయొద్దండి. ప్రజలను మోసం చేసిన వాళ్ళు ఎవరు నిల్లేదు. ప్రజలను మోసం చేయకుండా న్యాయమని ఇచ్చేయండి. ఎంత ఆశ పెట్టారండి. ఏమో సాంగ్యం చెప్తారు, ఏమో చూపించి ఏమో చేయనట్లా అట్లా అయిపోయింది. నిన్న నీళ్లు వస్తా ఉన్నాయని చెప్పి ఓని రాత్రి అంతాను కాలువల మీదంతా కొందరు జై జగన్ అనేది, కొందరు పొట్టేళ్లు నరికేది, వాళ్ళ ఇది చూసేకొని కెలగేయకొని కొగుడు పత్తాల అంతా వెళ్ళిపోయినారు. గుంపులు అంతా వెళ్ళిపోయినారు. ఇదండి వాస్తవ పరిస్థితి. ఇదే అందరినీ కాలువ నాసి రకం పనులు చేసి గబగబాని వదిలేశారు. నిన్న సీఎం ఇడిచిన నీళ్లతో కూడా ఆ సిమెంట్ పెరుక్కొని పోతే అబ్బుటికప్పుడు ఆ రాజపేట దగ్గర వేసినారు. వీళ్ళంతా మోసాలు, మీ మోసాలంతా చూడన్నారు. కుప్పం ప్రజలు మీకు తగమైన రీతిలో బుద్ధి చెప్తారు. నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజారిటీ పైన వచ్చేది ఖాయము. మీరు ఎన్ని అడ్డంకులు జరిగినా ఎంత ఇచ్చైనా కూడా నారా చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, ఎల్లకాలం మీ అందరి నివా నీళ్లు అన్ని చెరువులు నింపే రోజులు దగ్గరలోనే వస్తాయని అందరినీ కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇక్కడ వాళ్ళు వేసినటువంటి హైటెక్ డ్రామా. ఆ నియోజకవర్గం ప్రజలే ఆ హండ్రీ నివా కాలువలో ఏం జరిగింది అనేది చెప్పడం జరిగింది. హండ్రీ నివా కాలువ అనేది ఆయన ఓపెన్ చేసి అటు వెళ్ళటం తోటి ఆ నీరు మొత్తం, ఎందుకంటే స్టాక్ పెట్టారు కదండి, ముందు రోజే స్టాక్ పెట్టారు. కొద్దిగా ఏదో ఆ సమయంలో ఎంత సమయం వరకు ఎంత నీరు రావాలి ఆ నీటి మట్టాన్ని వాళ్ళు ముందే నిల్వ చేశారు. ఆ పై ఎత్తులోనే నిల్వ చేసి ఆ బటన్ నొక్కడం తోటి ఆ లాక్ అనేది ఓపెన్ అయింది. ఆ నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆయన 1-2 గంటలు వెళ్ళిన తర్వాత ఆ రేత్రి వరకు ఏదో టెంపరీగా ఆ నైట్ వరకు అనమాట. ఆ నైట్ అయిపోవటం తోటి ఆ నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఎందుకంటే వెనక నుంచి నీళ్ళు రావు కదా. వీళ్ళు టెంపరీ ఏర్పాట్లే చేసింది ఎలక్షన్ దగ్గరికి వచ్చే టైంలోనే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఈ హండ్రీ నివా ప్రాజెక్ట్ అనేది ఆయన హయాంలోనే 70% పనులు పూర్తి చేసినటువంటిది. ఈ 5 ఏళ్లలో ఆయన పనులేం పూర్తి చేయకుండా ఎలక్షన్ దగ్గరకు వచ్చే టైంలో కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా అయినా సరే కుప్పం ప్రజల్ని మభ్యపెట్టాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చేస్తున్నటువంటి మంచి ఏంటో చూపించాలి, అంటే చేసినా చేయకపోయినా నేను ఒక భ్రమని కల్పించాలి అనే దిశగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ వీళ్ళు ఏ పనులు చేపట్టినా సరే ఆ మరుసటి రోజు 1 గంటలోనో వాళ్ళ యొక్క పనులు అంటే మన కళ్ళకి, అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల కళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత జగన్మాయ ఏ విధంగా ఉంటుంది అనే గుట్టు బయటకు వచ్చేస్తుంది అనమాట 1 గంటలోనే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసినటువంటి ప్రాజెక్ట్ అది. దానిలో నీళ్లు టెంపరీగా అతను బటన్ నొక్కి ఎలక్షన్ స్టంట్ చేయడం కోసం ఏర్పాట్లు చేసి కుప్పంలో నానా హంగామా చేసుకొని తనే కుప్పానికి సేవ చేస్తున్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చారనమాట. సాక్ష్యం దొరికిపోయింది, నిజం నిరూపణ అయింది. ఆంధ్ర ప్రజల్ని మోసం చేసినటువంటి విషయం బయటకు వచ్చేసింది. మరి ఇప్పుడు దీనికి వైసీపీ బులుగు మీడియా, వైసీపీ బులుగు బ్యాచ్ ఏం చెప్తారు? సమాధానం ఏముంటుంది వీళ్ళ దగ్గర? ప్రతి ఒక్క పనిలో కూడా ఒకవేళ కుప్పం నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయకపోతే గత 35 ఏళ్లుగా కుప్పం నియోజకవర్గం ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తారా, గెలిపిస్తారా? మరి ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు జగన్ రెడ్డి? ప్రతి విషయంలోనే అంతే. నీ కోడి బుర్రకి నీ పీత బుర్ర ఇంతే ఉంటుంది. ఆ పీత బుర్రకి ఏంటంటే ఎవడు ఏ సలహా ఇస్తే అది తీసుకుంటావు. నీకు కావాల్సింది ఏంటి? నీ కేసుల నుంచి నువ్వు తప్పించుకొని తిరగాలి అంటే ఒక పదవి కావాలి. ఆ పదవిని అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎంత సంకనాగిపోయినా పర్లేదు, నీకు కావాల్సింది నీ పదవి అడ్డం పెట్టుకొని నీ యొక్క కేసుల నుంచి బయటపడటమే కావాలి. దానికోసం ప్రజలకి నీ యొక్క మాయ, జగన్మాయ ప్రేరితమైనటువంటి ఒక పొగమంచు లాంటి తెరని, మాయ తెరని నువ్వు కల్పిస్తావు. అక్కడ నువ్వు చేసే పనులన్నీ కూడా జగన్మాయ ప్రేరేపితమే. అవి తెలుసుకుంటే నిన్ను
వాయించి పడేస్తారనమాట జనాలు. ఆల్రెడీ తెలిసిపోయింది, నీ గుట్టంతా బయటపడింది. నువ్వు చేసే ఫేక్ ప్రచారాలు, నీ పెయిడ్ ప్రమోషన్లు అన్నీ కూడా అందరికీ తెలిసిపోయినాయి. సోషల్ మీడియాలో ఇంతకు ముందున్నంత గుడ్డితనంగా ప్రజలైతే లేరు కదా. మరీ ఇంత నీచత్వానికి ఎలా దిగజారావు జగన్ రెడ్డి? నువ్వు ఇంత నీచమా? కేవలం నువ్వు సంపాదించినటువంటి అక్రమ ఆస్తుల కేసులు, అక్రమంగా సంపాదించినటువంటి జనాల్ని కన్నీటికి గురి చేసి సంపాదించినటువంటి సొమ్ముల పైన అంత మమకారమా? జనాల్ని ఇంకా నాశనం చేయాలని నీ ఉద్దేశం. ఇంకా నీ ప్రభుత్వం వద్దు మహాప్రభో, నువ్వు పక్కకి దొబ్బేయి అని ప్రజలంతా అంటున్నారు. ఇకనైనా సిద్ధంగా ఉండు, ఈ రాష్ట్రం నుంచి దొబ్బేయడానికి సిద్ధంగా ఉండు జగన్ రెడ్డి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.